పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ అన్నారు. కరీంనగర్లోని డీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ యువతీ యువకులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చామని గుర్తు చేశారు. దేశ చరిత్రలో ఏడాదిలో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 10 సంవత్సరాలు కాలం వెళ్లదీస్తూ వచ్చారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై చీకటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నరేందర్ రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు పురం రాజేశం, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామిడి తిరుపతి రెడ్డి, నూనె గోపాల్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ బీసీ అధికార ప్రతినిధి పోతుగంటి శ్రీనివాస్, పెద్ది శ్రీనివాస్, నాయకులు కులగాని అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దక్కింది. కాబట్టి దయచేసి పట్టభద్రులారా, బీఆర్ఎస్, టీఆర్ఎస్, బీజేపీ 2 పార్టీలు కూడా ఒక్కటై కేవలం అభ్యర్థులు కూడా పెట్టుకోలేని పరిస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఆ 2 పార్టీలు ఒక్కటైనాయి. దయచేసి పట్టభద్రులందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా తెలివైన నిర్ణయం తీసుకుని నరేందర్ రెడ్డి గారిని గెలుపుకు కృషి చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం. బీసీలకు సంబంధించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీ కులగణన చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని బీసీలకు సంబంధించినటువంటి అంశం మీద స్పష్టమైనటువంటి వైఖరితో ఉందని చెప్పడానికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో తీర్మానం కానీ, అదే సబ్ కమిటీ కానీ, దేశం మొత్తం లోపల 28 రాష్ట్రాల్లో బీసీలకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక చిన్న స్థాయి నుండి ఈరోజు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలనే ఉత్తర తెలంగాణలోనే తలమానికం చేసి దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి నరేందర్ రెడ్డి గారు. ఎడ్యుకేషన్ మీద ఆయన చేస్తున్నటువంటి కృషిని కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏ పార్టీని నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ. రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కానీ, అదేవిధంగా ముందుకెళ్లినప్పుడు అభివృద్ధి మీద కూడా కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనకు నరేందర్ రెడ్డి గారి గెలుపు అత్యవసరమైనటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి గ్రాడ్యుయేట్లు అందరూ కూడా నరేందర్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉండే కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాన్ని స్వాగతించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి బీఆర్ఎస్, బీజేపీ నాయకులను గ్రామాల్లోకి రాకుండా ఎక్కడికక్కడగా పట్టభద్రులందరూ కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది.